తాజాంశం చూస్తున్నాం. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6 ఏళ్ల విద్యార్థి మృతి చెందారు. తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన. లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులను కొడుతున్నట్లుగా కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థిని కేజీహెచ్కు తరలించే సమయంలోనే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రణయ్ తేజ్ మృతితో కేజీహెచ్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అసలు ఏం జరిగింది, ఏంటి? చాలా బాధాకరమైన విషయం. ప్రణయ్ తేజ 6 సంవత్సరాల వయసు, టౌన్ కొత్త రోడ్లోని ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్లు చేసినటువంటి బాధాకరమైన విషయంతో మృతి చెందాడు. వారి బంధువులంతా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారి తల్లి ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది, అసలు ఏం చేయని చెప్పండి. నా కొడుకు నాకు కావాలి. ఆ స్కూల్ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకో. హుషారుగా వెళ్ళిన పిల్లడు శవాన్ని మాకు ఇచ్చారు. 8:30కి వెళ్ళాడండి. చాలా హుషారుగా వెళ్ళాడు. వర్క్ చేయలేదని కొట్టేశారు. కనీసం కళ్ళు తిరిగి పడిపోయాడు. పిల్లడికి నీళ్లు పట్టలేదు, నీళ్లు జల్లలేదు. యూకేజీ పిల్లల్ని కొట్టేయడం ఏంటండి? కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పారండి. అప్పటికే వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పటికే చనిపోయాడంట. కళ్ళు తిరిగి పడిపోయారండి. బాబు కళ్ళు తిరిగి పడిపోయాడనే చెప్పారు. ఆ టీచర్ షర్ట్ బటన్ ఇప్పి మరీ కొట్టింది. వద్దు వద్దు అంటున్నా. ఆ స్కూల్ మీద ఎలాగైనా యాక్షన్ తీసుకోండి. నా కొడుకులాగా ఇంకెవరికి అవ్వకూడదు. వర్క్ చేయలేదని కొట్టేశారండి. తిరుపతి మేము మొన్న వెళ్ళొచ్చాం. మొన్న ఉంచేసాను అలిసిపోయాడని. నిన్న పంపించాను, బాగానే వెళ్ళొచ్చాడు. ఈ రోజు పంపించేశారు. ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోండి. నా బిడ్డలాగా ఇంకెవరికి అవ్వకూడదు. ఏం చెప్పగలమండి? ఏమైపోయిందని తర్వాత మాట్లాడతాను సార్. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులంతా. బంధువులు అలాగే స్థానికులు కూడా కేజీహెచ్ మార్చురీ దగ్గర చేరుకున్నారు. స్కూల్ మీద చర్యలు తీసుకోవాలి. చాలా బాధాకరమైన విషయం. హోంవర్క్ చేయలేదని పిల్లాడి మీద కొట్టినటువంటి పరిస్థితి. కనీసం స్పృహ తప్పి పడిపోతే సమాచారాన్ని ఇవ్వలేదు. మరోవైపు ఆ రకమైన పరిస్థితిలో ఉన్న మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని బాధపడుతున్నారు. వెంటనే ఆసుపత్రి చూపించినా బాగుండేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధాన డిమాండ్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మరో బిడ్డకి ఈ రకంగా అన్యాయం జరగకూడదనేటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధాకరం విషయం. టౌన్ కొత్త రోడ్లోని జరిగినటువంటి దుస్థితి. ఎందుకంటే హోంవర్క్ చేయలేదు అనేటువంటి ఒక కారణంతో పిల్లాడిని కొట్టడం, అది కూడా కొట్టే సమయంలో బట్టలు విప్పడం, చొక్కా విప్పి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని బంధువులు ఇక్కడ బాధపడుతున్నారు. ప్రస్తుతం కేజీహెచ్ మార్చురీ దగ్గర మనం ఉన్నాం. కేజీహెచ్ మార్చురీలోనే ప్రణయ్ తేజ్ యొక్క మృతదేహం మార్చురీలో ఉంది. చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా కేజీహెచ్ మార్చురీ దగ్గర చేరుకున్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, ఏమంటారమ్మా, ఏం జరిగింది చెప్పండి. అదేనండి, ఇంకంతా అయిపోయాక చెప్పడానికి ఏటుంది. స్కూల్లో మేనేజ్ హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కొట్టేసి అంతా గుండెల్లోని వాడికి స్ట్రక్ అయిపోయింది. కనీసం మినిమం కామన్ సెన్స్. అక్కడ వాటర్ కొట్టి బాబుకి సిఆర్పి చేసి వెంటనే చేస్తే బాబు బతుకుంటుందేమో. అంతా అయిపోయాక తీసుకొచ్చి బాబు చనిపోయాడని చెప్పి చేతిలో పెట్టాడు. ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియదు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదండి. గవర్నమెంటే దీనికి సరైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాగ ఇంకే స్కూల్స్ కాకూడదు అని చెప్పేసి, ఏ పిల్లలకి కాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే. ఇవ్వలేదండి, మాకైతే సమాచారం ఏంటి ఇవ్వలేదు. లాస్ట్లో మట్టుకుని వేరే వాళ్ళ ద్వారా బాబుని ఇలా తీసుకొచ్చారని చెప్పేసి తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి బాబు చనిపోయి ఉన్నాడండి. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. స్కూల్లో హోంవర్క్ చేయలేదనే నెపంతో దాడి చేయడం, చాలా గట్టిగా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరా దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. చాలా బాధపడుతున్నారు. టౌన్ కొత్త రోడ్లో ఉన్నటువంటి అందరూ కూడా
ఇక్కడ చేరుకున్నారు, మార్చురీ దగ్గర చేరుకున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ సంఘటన తెలుసుకుని ఇక్కడ కేజీహెచ్ మార్చురీ దగ్గరికి వచ్చి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న పిల్లాడి మీద ఈ రకంగా, చదువుకునే విద్యార్థి మీద ఈ రకంగా చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారమ్మా, ఏం చెప్తారమ్మా, చెప్పండి. ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి. టీచర్ కొట్టిన వల్ల పిల్లోడు చచ్చిపోయాడు. ఇంకేం చేయగలం చెప్పండి. మనం మీరు 10 సార్లు మేము చెప్పలేనండి, వద్దు. మనవడు పోయాడని బాధలో ఉంటే ఇంకేం చెప్తాము. 6 సంవత్సరాల బాబుని తీసుకురాగలరా? ఎవరైనా తీసుకురాగలరా? తీసుకురాలేరు కదా. టీచర్ నిర్లక్ష్యం వల్ల, టీచర్ కొట్టిన వల్ల పిల్లోడు చనిపోయాడు. భయపడుతున్నా కూడా ఆపకుండా పడిపోయిన తర్వాత పడిపోయాడు. ఆవిడ ఒళ్ళోనే పడిపోయాడు. వీడియో చూసారా మీరు? పనికిరాని స్కూల్కి ఎలా పర్మిషన్లు ఇచ్చేస్తారండి? అసలు తన క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం సెన్స్ లేదు, మేనర్స్ లేదు. అలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటారండి? వాళ్ళు పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుసు? హోంవర్క్ చేయలేనంత మాత్రం ఏమైపోయింది? అంతలా భయపెట్టేస్తారు ఆ పిల్లల్ని. రేపొద్దున మేము పేరెంట్సే కదా, రేపొద్దున మేము మా పిల్లల్ని పంపించాలంటే భయం వేస్తుంది. అలాంటి టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్కి అయితే ఇంటిమేషన్ ఇవ్వలేదు నాన్న. వాళ్ళు పేరెంట్స్కి అయితే ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే కేజీహెచ్ తీసుకొచ్చినప్పుడు ఓపీ దాంట్లో రాసినప్పుడు గ్రౌండ్లో పడిపోయి చచ్చిపోయాడని రాశారు. ఆ స్కూల్ గ్రౌండే లేదు. ఒక మనిషి బండి పెడతాను, ఇంకో బండి పార్కింగ్ ఉండదు కొత్త రోడ్లో. అలాంటప్పుడు గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఆ గ్రౌండ్ చూపించమనండి. స్కూల్లో వాళ్ళకి గ్రౌండ్ చూపిస్తే గ్రౌండ్ కాడికి వెళ్తాం. అదే కానీ ఒకటి నాన్న, మీ వీడియో వాళ్ళకి అందరికీ మీకు ఏదో పేరు వస్తుందని కాదు. ఒకటి మేము చెప్తున్నాం ఏంటంటే, మాలాంటి వాళ్ళ వల్ల ఇంకో పేరెంట్స్ కూడా బాధపడకూడదు. మేము ఎంత బాధపడుతున్నాం? వేలు ఫీజులు కట్టి చదివిస్తున్నాం కదా. ఫీజులు పెంచుతున్నామండి. స్కూల్కి ఇది కట్టాలండి, అది కట్టాలండి, డబ్బుల కోసం అడుగుతారు కదా. పిల్లోడు చదవట్లేదని ఎందుకు పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు? ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. హోంవర్క్ చేయలేదు అనుకో పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే, ఆ చుట్టుపక్కలే ఉన్నారు అందరూ. వాళ్ళ నాన్నగారు క్యాటరింగ్ చేస్తారు, అక్కడ ఉన్నారు. ఆ స్కూల్ కిందనే క్యాటరింగ్ అబ్బాయి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. బయట వాళ్ళ ద్వారా తెలిసింది కానీ వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చూసి మీరు కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి, సీరియస్గా ఉంది అని అన్నారు. కేజీహెచ్కి తీసుకొచ్చేసరికి అప్పుడు ఈ లోపు వాళ్ళ నాన్న కూడా తోవలో ఉండి వెళ్ళేసరికి లెగట్లేదని చెప్పారు. ఇంకా డాక్టర్ చెక్ చేసి చనిపోయాడని చెప్పారు. ఇలా అసలు మేము ఊహించలేకపోతున్నాం ఇవన్నీ. 11 గంటలకి అటండి చనిపోయారు. 11 గంటలకి గున్న మాట ఎవరికి ఇవ్వలేదు బాబు. మాకు తెలియదండి అసలు. అలా అనేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళే. ఆ తల్లిదండ్రులు పర్మిషన్ అడగలేదు, ఏమి అడగలేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారండి. నిన్నే ఊరి నుంచి వచ్చారండి వాళ్ళు. వచ్చి ఇంకా ఈవేళ సోమవారం పంపిద్దాం అనుకుంది, పాపం పంపించింది. ఇలా జరిగింది. ఇంకంతే. చాలా గాబరాగా ఉందండి. ఇంతవరకు లెగలేదు మేము. మా షాక్లో పడి కోలుకోలేదు మేము. ఇంత ఘోరంగా జరిగింది. మొత్తం టౌన్ కొత్త రోడ్డు పరిసర ప్రాంతంలో, స్కూల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. మార్చి దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏమనిపించింది మీకు? ఈ వార్త తెలిస్తే ఏమనిపించింది మీకు? ఉందండి, చాలా బాధాకరంగా ఉందండి. పిల్లలు కూడా మొన్న ఒకసారి మా స్కూల్ కూడా పక్కన కొట్టారండి ఒక బాబుని. ఇలాగ ఇబ్బంది పడుతున్నాను సార్. ఆ బాబాలు మనలో పడిపోయాడండి. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇలాగ స్కూల్ భయం పడుతున్నాం సార్ పంపించడానికి. అది సార్, చాలామంది తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఉపాధ్యాయులు కొట్టినటువంటి, అంటే ఆ దెబ్బలు తాళలేక వద్దని అడిగినా సరే వినిపించుకోలేని పరిస్థితిలో దారుణం జరిగిందనే విషయాన్ని చెప్తున్నారు. ఇంత జరిగినా సరే కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు కానీ, వేరే ఆసుపత్రి తరలించినప్పుడు కానీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు ప్రణయ్ తేజ తల్లిదండ్రులు కూడా స్కూల్ సమీపంలోనే ఉన్నారు, అయినా కూడా వారికి సమాచారం ఇవ్వలేదనేటువంటి విషయాన్ని ఇక్కడున్న స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. చాలా బాధాకరం. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లో లిటిల్ గార్డెన్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సంఘటన జరిగినప్పుడు స్కూల్కి పంపించాలంటే భయమేస్తోందనేటువంటి మాటలను కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు. వీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి స్థానికులు మార్చురీ దగ్గరికి వచ్చి తమ బాధను, అంటే వారికి ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న వారంతా కూడా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. స్కూల్ నుంచి నేరుగా వచ్చినటువంటి చూడొచ్చు మనం ఇక్కడంతా కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కదిలించినా సరే చాలా బాధపడుతున్నారు. ఏమనిపించిందమ్మా మీకు ఈ సంఘటన తెలిసిన తర్వాత? చాలా బాధ అనిపిస్తుందండి, మరి ఘోరంగా.
కొట్టకూడదు కదా పాపం. ఏదైనా తప్పులు చిన్నపిల్లలు వామర్ కానీ కొట్ట వద్దన్న కూడా మరి సీసీ కెమెరాలు ఉంటే ఫుటేజ్ తీయచ్చు కదండి. తీయండి. అది తీసాక ఏంటనేది మీరే న్యాయం చేయండి. చిన్నపిల్లడు కదా, ఆ పిల్లడు మళ్ళీ ఇవ్వగలరా? మళ్ళీ కనీసం ఇస్తారా? ఎన్ని కోట్లు పెట్టినా రాదు కదా. వాళ్ళకు ఉన్నదే ఒక్కడే కొడుకు, ఒకబడే వారసుడు అతనికి. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు అనమాట. అది మీరేది చేస్తారో న్యాయం చెయ్యండి. అదే ఇంకా చూడొచ్చు ఒకసారి ఇక్కడ అంతా కూడా బాధపడుతున్నారు, అందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మనం చూడొచ్చు స్కూల్ నుంచి నేరుగా ఆటోలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కేజీహెచ్ మార్చురీ దగ్గర మనం ఉన్నాం. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. టీచర్ దెబ్బలు తాళలేక ప్రణయ్ తేజ మృతి చెందేటువంటి ఒక ఆవేదన ఇక్కడ అందరూ వ్యక్తపరుస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తే స్కూల్కి ఎలా పంపించామనేటువంటి ఒక ప్రశ్నను కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చాలా బాధాకరమైన సంఘటన. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో జరిగిన సంఘటన మీద ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చాలా బాధాకరమైన వాతావరణం, చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉన్న అందరూ కూడా. చాలా ఎవరిని కదిలించినా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే తిరుపతి వెళ్ళారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత సోమవారం నుంచి స్కూల్కి పంపించాలని ఒకరోజు వాయిదా వేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు స్కూల్కి పంపించడం, ఈ దుర్ఘటన జరగడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సమీపంలో ఉన్నటువంటి 1 టౌన్లో ఉన్నటువంటి చాలామంది తల్లిదండ్రులు అలాగే స్థానికులు కూడా ఈ సంఘటన తెలుసుకుని కేజీహెచ్ మార్చురీ దగ్గరికి వచ్చి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. 6 సంవత్సరాల బిడ్డకి ఈ కష్టం వచ్చిందనేటువంటి బాధని అందరూ ఇక్కడ వారు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. అంత చిన్న పిల్లల్ని ఎలా చంపేస్తున్నారు? లిటిల్ గార్డెన్ అపోలో పైన ఉంటుంది టౌన్ కొత్త రోడ్లోని. ఇంత ప్రెజర్ కూడా వాళ్ళకి కామన్ సెన్స్ లేదు. అసలు ఆవిడ టీచరేనా? ఏ క్వాలిఫికేషన్ మీద టీచర్ తీసుకున్నారు? పిల్లల్ని కొట్టకూడదని ప్రణయ్ బాబు పేరు, టీచర్ పేరు మరి మాకు తెలియదండి. కనీసం ఇంత జరుగుతున్నా రాలేదు. ఇక్కడికి వచ్చి మేమేం కొట్టలేదు అన్నది క్లియర్ గా వీడియోలో ఉన్నది. బాబుని బెదిరించి ఆ బాబు వద్దు అని అంత చిన్నపిల్లాడు అన్నా కూడా కనీసం ఆవిడికి జాలి కలగలేదు. హోంవర్క్ చేయలేదటండి. ఆ బాబు నిన్నే ఊరి నుంచి వచ్చాడు, హైదరాబాద్ తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా, ఎంబీబీఎస్ చదవట్లేదు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే ఏదో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పాలి. అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? అక్కడే కుప్పకూలిపోయాడు. కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళే డైరెక్ట్ గా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారట, అక్కడ ఏమొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయనన్నారట, ఇక్కడ కేజీహెచ్కి తీసుకొచ్చేయమన్నారు. అప్పటికే బాబు చనిపోయాడు. కనీసం మినిమం పేరెంట్స్ కి చెప్పాలి కదా ఇలా పడిపోయాడు అని చెప్పేసి. చేతితోటే కొట్టారు. ఫుల్ బట్టలు ఇప్పేసి ఇలాగా చొక్కా పట్టుకొని ఇలా గూపేసి కొట్టారు గట్టిగా. కొట్టేసరికి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి దెబ్బకి ఇంకా హార్ట్ స్టాప్ అయిపోయింది. వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు నా మనవుడు కొట్టింది. ఆవిడ ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయిన మనవుడు. వాళ్ళకి చెప్పండి, చిన్న పిల్లలకి ఒక బాబు ఒక పాప, ఇద్దరు కొడుకులకి ఒకే బాబు పాప, ఇద్దరు నాన్నలకు ఒకే బాబా. ఎంత ఇదైతే వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నాడండి. నా బిడ్డ నాకు కావాలి. హోంవర్క్ చేయలేదని కొట్టేసింది. వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి. కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాబు పడిపోయాడని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు. నాకు వేరే వాళ్ళు చేశారు, మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని. అక్కడ మా లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. అక్కడ లేరండి సార్. కేహెచ్కి వెళ్ళి వచ్చిందా సార్ చనిపోయారని చెప్పి అన్నారండి. చెక్ చేసి నాకు చేశారండి. మాకు ఏ అబద్ధాలు చెప్పారండి, మా అబ్బాయిని కొట్టదని అబద్ధాలు చెప్పారండి. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు సీసీ కెమెరా చూసి కొట్టేశారండి. కొట్టి చడిచిపోయాడండి. మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చనిపోయాక తీసుకొచ్చారు.
విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6 ఏళ్ల విద్యార్థి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులను కొడుతున్నట్లుగా కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థిని కేజీహెచ్కు తరలించే సమయంలోనే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రణయ్ తేజ్ మృతితో కేజీహెచ్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు చిన్న విరామం. విషాదాన్ని నింపింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులను కొడుతున్నట్లుగా కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థిని కేజీహెచ్కు తరలించే సమయంలోనే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రణయ్ తేజ్ మృతితో కేజీహెచ్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఒంటి మీద మేమే ఒక్క దెబ్బ వేయలేదు. ఇప్పుడు ఏమైనా ఎంబీబీ ఊరు వెళ్ళాడు, స్కూల్ వర్క్లు అయిపోతే ఏటైపోద్దండి. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6 ఏళ్ల విద్యార్థి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులను కొడుతున్నట్లుగా కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థిని కేజీహెచ్కు తరలించే సమయంలోనే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రణయ్ తేజ్ మృతితో కేజీహెచ్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ప్రస్తుతం మార్చి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అప్డేట్ ఏంటి? చాలా బాధాకరమైన సంఘటన విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డు ప్రాంతంలో లిటిల్ గార్డెన్ స్కూల్. ఈ లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి విద్యార్థి పవన్ తేజ ఈరోజు స్కూల్కి వెళ్ళాడు. 11 గంటల సమయంలో హోంవర్క్ చేయలేదని టీచర్ స్కూల్కి వెళ్ళాడు. 11 గంటల సమయంలో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడం ప్రారంభించారు. దెబ్బలు తాళలేకపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని కనీసం స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు తెలియజేయలేదు. మరోవైపు ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు కండిషన్ సీరియస్గా ఉంది కాబట్టి ఇతన్ని కేజీహెచ్కి తీసుకువెళ్తే మంచిదే అని చెప్పడంతో కేజీహెచ్కి తరలించారు. కానీ అప్పటికే పవన్ తేజ మృతి చెందాడు. చాలా బాధాకరమైన సంఘటన. 6 సంవత్సరాల పిల్లాడు హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టినటువంటి దెబ్బలు తాళలేక పాపం చాలా బాధపడ్డాడు. చాలా ఒక రకంగా సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. వద్దు అని బ్రతిమాలుతున్నా సరే వినకుండా కొట్టినటువంటి దెబ్బలు తాళలేక మృతి చెందినట్టుగా తల్లిదండ్రులు, స్థానికులు చెప్తున్నారు. ఈ సంఘటన తెలుసుకుని టౌన్ కొత్త రోడ్డు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం కేజీహెచ్ మార్చురీకి వచ్చారు. వారి పిల్లలు కూడా స్కూల్లోనే చదువుతున్నారు. వారి పిల్లలకు కూడా ఇలాంటి ఇబ్బంది వస్తే ఏమిటనేటువంటి ఒక బాధని వ్యక్తపరుస్తున్నారు. చాలా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఒక చిన్న పిల్లాడికి 6 సంవత్సరాల పిల్లాడిని ఈ రకంగా కొడతారనేటువంటి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కదిలించినా సరే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏమంటారు బాబు? సార్ మనవడు ఇంత చిన్న వయసులో ఇలా జరిగిందంటే ప్రాణం ఎగిరిపోతుంది సార్. నాకంటే 70 సంవత్సరాలు మాలాటలకు ఏదో వచ్చిందంటే తట్టుకుంటాం. ఆ చిన్నపిల్లడు మరీ అంత ఇదేంటి హోంవర్క్ రాయకపోతే ఇంకో రోజు రాస్తాడు. అది చూసుకోవాలి. కానీ చనిపోయాడంటే ఇవ్వండి కాలు బాగోలేకపోయినా వాళ్ళు బండి మీద బెట్టి మరి వచ్చాను మనమంటే చూద్దామండి. అలా జరిగింది సార్. మీరే అదంతా ఇచ్చేయండి సార్. ఇప్పుడు జాయిన్ చేశారు పిల్లాడిని? ఇప్పుడు ఈ స్కూల్లో
6 నెలలు ఎంత అవుతుంది అనుకుంటాను. జాయిన్ చేశాను 6 నెలల పైనే. అది ఇంకొంచెం వేరే స్కూల్ నుంచి వాడు అక్కడ దగ్గర అని చెప్పి బాబు ఇక్కడ తీసుకొచ్చాడు మా అబ్బాయి. అది అనమాట. మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాడు. తిరుపతి హైదరాబాద్ వెళ్ళి వెంట చూసుకొని వచ్చాడు. నేను కూడా స్కూల్కి ఇవాళ 8 వెళ్ళేట వచ్చింది. నాన్న ఇవాళ స్కూల్కి వెళ్ళవద్దు నాన్న ఉండిపోతాను ఇంట్లో అన్నాడు. బాబా అబ్బాయి ఏం చేశాడు, నాన్న స్కూల్ ఉంటే మంచిది నాన్న, చదువుకుంటే మంచిది నాకు చెప్తే మేము చదువులేదు మా అబ్బాయిలకి మేము అలాగే చెప్పాం. పిల్లలకు చెప్తాం, మనవరాలు చెప్తాం. అమ్మ మా ఇద్దరు మనవరాళ్ళు అయితే మనకేంటంటే మనకు చదువు లేదు, మేము చదివి 4వ తరగతి. అది మనకు రాదు, పిల్లల్ని చదువుకుంటే బాగుంటుంది కదా అని అవస్థ చెప్తాం వాళ్ళకి. అది చెప్పేసి స్కూల్లో చేపెట్టాడు 8:40కి. అప్పుడు బాగుంది మనిషి బాగుంది, ఏం లేదు, ప్రాబ్లం లేదు, అది ప్రాబ్లం లేదు. ఇది ఒక బాధాకరమైన విషయం. తిరుపతి నుంచి వచ్చారు, ఈరోజు స్కూల్కి అయితే పంపించకపోదాం అనుకున్నారు. లేదు వెళ్తే మంచిది, స్కూల్ మానకూడదని తండ్రి వారించి ఈరోజు స్కూల్కి పంపించారు. తిరుపతి యాత్ర పూర్తి చేసుకుని వచ్చారు. సరే ఓ రోజు రెస్ట్ తీసుకుంటే మంచిది అనుకున్నారు, కానీ లేదమ్మా స్కూల్ మానద్దు, ఒకరోజు మానినా సరే అది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో తండ్రి స్కూల్కి పంపించాడు. కానీ తిరిగి స్కూల్ని ఇంటికి వెళ్ళలేదు. చాలా బాధాకరం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటావమ్మా, ఏం చెప్తావు ఈ సంఘటన తెలిసి ఏమంటావు? మాట వస్తుంది సార్, ఏం చెప్తాము, చంటి పిల్లడు, చిన్న పిల్లడు, అది చెప్తే మా కొడుకులాగా వచ్చేస్తుంది సార్. ఏమేమి చెప్పంటారు, పిల్లలు రాగలరు, ఏమేమి చెప్తాం, పిల్లలు తేగలరా, చంటి పిల్లడు. మగ పిల్లని కన్నది, వీడికి అప్ చెప్పడానికే కన్నది ఆవిడ. ఏమో తెలివా, పనికి వెళ్తాడు కుర్రోడు. చాలా బాధ అనిపిస్తుంది సార్. స్కూల్కి పిల్లలు పంపించాలంటే ఇప్పుడు భయం వేస్తుంది. పిల్లల్ని పంపించడానికి కూడా ఇంకా స్కూల్కి కూడా ఇంకేముంది, వర్క్ చేయకపోతే ఫోన్ చేయాలి తల్లిదండ్రులకి. అలా ప్రాణం మీద పిల్లలకి తీసుకొస్తే ఎల్కేజీ పిల్లలకి అలా చేస్తే ఇంకే తల్లిదండ్రులు ఊరుకుంటే, దొరికితే శుభ్రం కుమ్మెత్తారు ఆడవాళ్ళు. ఆ టీచర్ అంటే దొరికితే శుభ్రం సెతకొడతారు ఎవరైనా. ఇది కొంచెం స్ట్రిక్ట్గా చేసి ఇంకొక పిల్లడికి ఈ సిచ్యువేషన్ రాకుండా దయచేసి చేయండి. ప్రతి ఒక్కరికి అన్నాం దేనికంటామండి, పిల్లలు ఇలా చేయడానికి అంటాం చెప్పండి ఒక విషయం. ఇప్పుడు మా పిల్లలు అక్కడ ఉన్నారు కానీ మాకు బెంగే, ఇంకెంతకన్నా ఏం చెప్పలేమండి. మీడియా చూడొచ్చు, మొత్తం 1 టౌన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ వచ్చి ఈ సంఘటన తెలుసుకుని బాధపడుతున్నారు. ఒక చిన్న బిడ్డకి 6 సంవత్సరాల బిడ్డకి జరిగిన సంఘటన పట్ల ఎవరిని చూసినా సరే కన్నీళ్లు కనిపిస్తున్నాయి, చాలా బాధపడుతున్నారు. ఒక బాధాకర విషయాన్ని అందరూ చెప్తున్నారు. ఈరోజు స్కూల్కి పంపించకపోదాం అనుకున్నారు, కానీ ఒక్కరోజు స్కూల్ మానినా సరే అది మంచిది కాదు, స్కూల్కి వెళ్ళాలనేటువంటి తండ్రి చెప్పడం, చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో ఈరోజు స్కూల్కి పంపించారు. కానీ తిరిగి తను రాకపోవడం పట్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెంది. ఏమమ్మా, ఏమంటావు నువ్వు, ఏం తెలుసు, ఏమైందమ్మా? స్కూల్కైనా పంపించారు, వారం రోజులు బట్టి లేడు, పంపించి ఇలాగ జరిగింది. ఏడుతాను అందరూ. ఆ ఒక్క పిల్లడు ఏం చేస్తాము, ఓ పాప ఓ బాబు. ఆ బాబు గురించి ఇంత బాధపడేది. పెద్దోడికి 2 ఆడపిల్లలే, ఏదో ఒక వారసుడు ఒకడు ఉన్నాడు అనుకున్నాము, ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది ఒకే బాబు, 2 అందమ్మతో ఒక బాబు. ఏంటి 3 అప్పచెల్లెలకి 1 అబ్బాయి. అయితే హ్యాపీగా చదివిద్దామని 3 ఇయర్స్కి వేయడం పెద్ద తప్పు. స్కూల్లోనే టీచర్లు కూడా యాక్షన్ తీసుకొని ఆయాలటోళ్ళు అలాంటి వాళ్ళు స్కూల్కి ఒక టీచర్గా పెడితే పిల్లల్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలా చదివించాలి, ఒక పెద్ద క్లాస్ చదివిన వాళ్ళు టీచర్గా పెట్టాలి. ఆయాలటోళ్ళు పెట్టేసి ఉన్నో పిల్లల జీవితాలు తీసేసి ఇలాగ రోడ్డు పాలు చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజులు మాత్రం సంవత్సరాలు 1,00,000 రూపాయలు 2 లక్షలు పనులు చేసుకొని తల్లిదండ్రులు చదివిస్తున్నారు. చదివించినది న్యాయం ఉందా చెప్పండి? ఒక్కటైనా న్యాయం అంతా కొట్టేసి పిల్లల్ని సాధించవలసిన పని దెబ్బలాడి ఏదో అభివృద్ధి చేసి చెప్పాలి, కానీ పడాలన్నమాట కొట్టి టీచర్ మీద పడిపోయాడు అంటే ఎంత భయంతో ఆ అబ్బాయి చచ్చిపోయాడు. అది అయితే న్యాయం చెయ్యాలి. ఇప్పుడు ఒకరు మోసపోయారు కదా, ఉన్న వాళ్ళు కూడా మోసపోకూడదు. ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి మాకైతే చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఇంకా లేదు చేయలేదు. తర్వాత ఫోన్ చేసి కేజీ తీసుకొచ్చాక పేరెంట్స్కి ఇంటికి ఇచ్చానని చెప్పారు. మరి ముందైతే వాళ్ళకి తెలియలేదంట. అదే మన స్కూల్ ఎలాంటిదండి, చిన్న పిల్లడికి ఏమైనా ప్రాబ్లం వస్తే స్కూల్ ముందు ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ కూడా ముందు ఇవ్వలేదు వాళ్ళు. ఇదైతే చాలా ఘోరం అండి, ఇది గట్టిగా తీసుకోవాలి. ఇదే కాదు, ఏ స్కూల్కైనా కాదు న్యాయం చేయాలి.
చెప్పేదేముందండి, ఇక తల్లిదండ్రి ఇద్దరు వాళ్ళ పిల్లడు వాళ్ళకి దూరం అయిపోయారు. ఆ పేరెంట్స్కి చెప్పలేదు బాబు చచ్చిపోయాడని కూడా. ఇప్పుడు వచ్చి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చెప్పారు పేరెంట్స్కి. ఆ ముగ్గురు ఆడపిల్లలకు ఒకటే అన్నదమ్ముడు, వాళ్ళకి న్యాయం జరగాలి. తల్లిదండ్రికి ఈ పిల్లడు దూరం అయిపోయాడు. ఎంత గుండు చూడ ఎవరు తీసుకురాలేం కదా, పిల్లడు చెప్పాలి. కొట్టేసి పిల్లని బట్టలు ఇప్పేస్తే ఏంటండి, ఆడు ఎంత ఉన్నాడు, ఆడు 6 సంవత్సరాల పిల్లడు, ఆడు ఏంటవుతాడండి, ఆడు తట్టుకోలేదు. అది కూడా చెప్పలేదండి. వాళ్ళకి అన్యాయం ఏంటండి, అంత ఘోరమా? తల్లి ఆ పిల్లడికి ఏం చేస్తారు అసలు? చెప్పను కూడా చెప్పలే పేరెంట్స్కి, అనకూడదు. కానీ ఎంత వాళ్ళు గుండె కోటి ఎవరు తీసుకుంటారో వాళ్ళది అనకూడదు. ఆ చిన్న పిల్లడు ఆడు చూసి అందరం తట్టుకోలేకపోతున్నాం. ప్రాణం అంతా గిడగడ కొట్టుకుంటుంది, అనకూడదు. వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇంత ఘోరంగా పిల్లల్ని ఇచ్చేస్తారా? మాకు న్యాయం జరగాలండి. ఆ తల్లిదండ్రికి వాళ్ళు ఏం చేస్తారో కొంచెం వాటర్ కొంచెం నోట్లో నీళ్ళేసినా కొంచెం బాగుంది. ఏమైకుంటే అలా వదిలేస్తారు పిల్లల్ని. అలాగే వదిలిపోయాడు. ఆ పిల్లడికి అయితే అందరికీ బాధ అయిపోతుంది. చాలా ఇదిగా ఉంటుందంటే మాకు 1 గంట అయింది తెలిసింది. 1 గంట తెలిసింది మాకు. 1 గంట తెలిసింది. 11 గంటలకు జరిగింది. 11 గంటలకు జరిగింది. 12 గంటలకు వాళ్ళ అమ్మ నాన్నలకు తెలిసింది. వాళ్ళు మంచోళ్ళేనండి అందరూ. వాళ్ళ అమ్మ నాన్నకే ఫోన్ చేసి చెప్పారట మీ బాబు పడిపోయాడు, కానీ వాళ్ళే తీసుకొచ్చారట. వాళ్ళే హాస్పిటల్ తీసుకొచ్చారట స్కూల్లో వాళ్ళే. అది చూడండి ఒకసారి. పాప ఇక్కడున్న అందరూ కూడా ఆ సమాచారం తెలుసుకుని ఫోన్లలో తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. చాలా బాధపడుతున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 1 టౌన్ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వచ్చారు. ఈ విషయం తెలిసి ఆవేదన చెందుతున్నారు. ఏమంటారా, మీరు ఏం చెప్తారు? ఈ సంఘటన తెలిసింది కదండి, మనం అనుకోండి కదా, చేయలేంది. మేమైతే ఇప్పుడే తెలిసింది, నేను ఇలాగ వచ్చానండి టీవీలో చూసి. తాతయ్య వాళ్ళ తాతయ్య గారు ఏమంటారు మీరు? మనవడే సార్. ఏం తెలిసింది మీకు? ఏమని చెప్పారు మీకు? మాకు 1 గంట తమ్ముడికి ఈ తమ్ముడు ఇంకో తోటి బండి మీద వచ్చారు. 11:30కి నా దగ్గరకు వచ్చారు. 11 కిష్ట మీద జరిగింది. ఇది అయిపోయాడు అంటే కొట్టి కొట్టిన తర్వాత పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత భయానక అదే సార్. ఆడికి పాప పెద్ద సార్. మా తమ్ముడు కొడుకు బాబు చిన్నోడు సార్. 6 years అబవ్ అండి. అది చనిపోయిందని చెప్పి కాలు బాగులేకపోయినాయి. ఇంకోళ్ళు బండి మీద బతిమాలి. మీకు ఈ విషయం తెలిసాక ఏమనిపించింది? ఏమంటారండి, టీచర్ హోంవర్క్ చెప్పితే మామూలుగా చెప్పాలి కానీ కొట్టకూడదు కదా. అలాగా ఇలాంటివి చాలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. అది ఏ స్కూల్ అయినా సరే పిల్లలు ఏమనకూడదు. వాళ్ళు భయపడిపోతే అంతలేంటి గుండె ప్రెజర్ అయిపోయింది, చనిపోయాడు. అది అంతే సార్. మాకు ఈ రకంగా తెలిసి పిల్లలు అంత బేగా చేసుకోకూడదు. కొరడు భయం ఫస్ట్ నుంచి కొట్టదు చెప్పేసి గొప్పకు చిన్న దెబ్బ కొట్టినప్పుడు లోపల ఏ ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. కుర్రడమ్మకి వెంటనే ఆవిడ మీద సొమ్మగిలి పడిపోయాడు, చనిపోయాడు. మాకు తెలిసిన ఒకటి అదే. ఇది చాలా బాధపడుతున్నారు. ఇక్కడ 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇక్కడికి వచ్చారు, బాధపడుతున్నారు. అయ్యా ఏం చెప్తారు ఈ సంఘటన? టౌన్ కొత్త రోడ్లో జరిగిన ఈ సంఘటన ఏమంటారు? ఇది చాలా విషాదకరమైన వార్త అండి. ఆ టీచర్ బాగా భయపెట్టింది సార్. 2 days నుంచి ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదు. నిన్న నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. ఆ హోంవర్క్ చేయలేదని టీచర్ భయపెట్టేసింది. ఆ బటన్ చెప్పి జస్ట్ కొట్టబోసరికి హార్ట్ అటాక్ మరి ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఏదో చెప్పి మాకు తెలియదు. అది దాని గురించి ఇప్పుడు పోరాడుతున్నాం సార్. ఏమంటారు మీ సంఘటన? ఏమంటారు? ఎందుకంటే పిల్లాడు 6 సంవత్సరాల దాన్ని ఏం చెప్పగలం సార్, డాక్టర్లో చెప్పాలి ఏంటైందని. ఇది జస్ట్ ఆ టీచర్ భయం వల్ల. చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే బిడ్డడు తండ్రికి చుట్టుపక్కల కూడా బంధువులు ఉన్నారు, మిత్రులు కూడా ఉన్నారు. వారంతా కూడా మంచిగా ఉండే కుటుంబం, ఆడపిల్లలు, ఒకే వారసులు అని చెప్తున్నారు. తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళిన కారణం చేత గడిచినటువంటి కొద్ది రోజులు కూడా స్కూల్కి వెళ్ళలేదు. అయితే ఈరోజు కూడా స్కూల్ని మానిపిద్దామనుకున్నారు, స్కూల్కి వెళ్లకుండా ఉందామనుకున్నారు. కానీ తండ్రే వారించి, వారి తాత చెప్తున్నారు స్పష్టంగా, ఈరోజు వారించే పంపించాం స్కూల్కి, మానేస్తే మంచిది కాదని చెప్పి మరీ పంపించామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కానీ చాలా బాధాకరం, తిరిగి మాత్రం బిడ్డ ఇంటికి వెళ్ళలేదు. చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత తెలియజేసినా బాగుండని అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. మధ్యలో ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత ఆసుపత్రి దగ్గర పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో కేజీహెచ్కి తీసుకొచ్చారు. కేజీహెచ్కి వచ్చేసరికి మృతి చెందారు. ప్రస్తుతం అయితే ప్రణయ్ తేజ
మార్చురీలో ఉంది మృతదేహం. చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 1 టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా, టౌన్ కొత్త రోడ్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అదే స్కూల్లో చదువుతున్నటువంటి సహచర విద్యార్థుల పిల్లలు అలాగే తల్లిదండ్రులు చాలామంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ వార్త తెలుసుకుని బాధను వ్యక్తం చేస్తున్నారు. హోంవర్క్ చేయకపోతే ఈ రకంగా బాధిస్తారా, ఈ రకంగా శిక్షిస్తారా అనేటువంటి ఒక ప్రశ్నను ఇక్కడ లేవనెత్తుతున్నారు, బాధను వ్యక్తం చేస్తున్నారు. మరో బిడ్డకి ఈ రకంగా జరగకుండా చూడాలనేటువంటి ఒక విజ్ఞప్తిని వినతిని కూడా చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. విశాఖ కేజీహెచ్ దగ్గర, మార్చురీ దగ్గర 1 టౌన్ కొత్త రోడ్డు చెందినటువంటి సమీపంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకుని ఈ సంఘటనను తెలుసుకుని బాధను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.